శాంతి బేహద్దు పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు బేహద్దు ఆకారి బాపు దాదా బ్రాహ్మణ జన్మకు మొట్టమొదట ఇచ్చేటువంటి వరదానం స్నేహికి శక్తి అనగా ప్రేమ యొక్క పవర్, ప్యార్ హీ పవర్ హై. దీని గురించి ఈరోజు దివ్య సందేశం ఇస్తూ ఉన్నారు. ప్రేమ శక్తి ద్వారా అసంభవాన్ని కూడా సంభవం చేసేటువంటి ప్రేమ సాగరుడు బేహద్దు ఆకారి బాపు దాదా నలుమూలలా ఉన్న సర్వ స్నేహి పిల్లల యొక్క స్మృతులను, జ్ఞాపకాలను ఎంతగా తండ్రిని జ్ఞాపం చేస్తూ ఉన్నారో సమర్థమైనటువంటి బేహద్దు బాపు దాదా దగ్గరికి చేరుకుంటూ ఉన్నాయి. అంటే బేహద్దు ఆకారి బాపు చోటూరాం బ్రాహ్మణ ప్రపంచంలో మొత్తాన్ని నడిపిస్తూ ఉన్నారు. బీకే, పీబీకే ఆర్ బేహద్దు పిల్లల్ని. మరి పిల్లలందరూ కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటారు పరివర్తన కార్యక్రమం జరగాలి అని. ఈ యొక్క ప్రేమ సాగరుడు దగ్గరికి ఇవన్నీ కూడా చేరుతూ ఉంటాయి. బేహద్ ఆకారి బాపు దగ్గరికి మీ సంకల్పాలతోటి జరిగినటువంటి అన్నీ కూడా చేరుతూ ఉంటాయి. ప్రతి ఒక్క బిడ్డ మనసు లోపల మనోభిరాముణ్ణి నిలుపుకొని సంకల్పం చేస్తూ ఉన్నారు. మనోభిరాముడి యొక్క మనసు లోపల అందరి ఎడల ప్రేమ ఉన్నది. ప్రేమగా పిల్లలందరూ కూడా ఇమిడిపోయి ఉండటం చూస్తూ ఉన్నారు. ప్యార్ హీ పవర్ హై. స్నేహమే చాలా గొప్ప శక్తి. స్నేహము అంటే ఇక్కడ ప్రేమ అని అర్థం. ప్రేమ యొక్క శక్తి సహజంగానే కష్టం నుండి బయటికి తీసుకొని వస్తుంది. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ కష్టం అనేది ఉండదు. కష్టం కూడా మనోరంజనగా అయిపోతూ ఉంటుంది, ఒక ఆటలాగా అనిపిస్తూ ఉంటుంది. ప్రేమ యొక్క శక్తి, పరమాత్మ యొక్క ప్రేమ శక్తి దేహ ప్రపంచాన్ని సెకండ్లో మరిపింపజేస్తూ ఉంటుంది. ప్రేమలో ఎవరైతే అన్నిటినీ మర్చిపోతూ ఉంటారో బేహద్దు ప్రాప్తిని పొందగలుగుతూ ఉంటారు. స్మృతి కావాలి అంటేనే వస్తాయి, లేకపోతే పూర్తిగా మర్చిపోతారు. బేహద్దు బాపుని స్మృతి చేయటము అంటే ఆయనలో ఇమిడిపోవటం, ప్రేమలో, శక్తిలో. ప్రేమ యొక్క శక్తి సహజంగానే సమర్పణత్వాన్ని తీసుకొని వస్తుంది. ఎవరి మీద ప్రేమ ఉంటే వారి కోసం పూర్తిగా బలిహారం అయిపోతారు కదా. అసలైన సిసలైన సమర్పణ అనేది, రియల్ సమర్పణ అనేది ఏమిటో బాపూజీ వీడియోలో చాలా చక్కగా చెప్పారు. అన్ని భాషల్లో కూడా అది ట్రాన్స్లేషన్ అయ్యింది. వినండి ఆ వీడియోలు. ప్రేమ యొక్క శక్తి బాప్ సమానంగా తయారు చేస్తుంది. ఎవరి మీదైతే ప్రేమ ఉంటుందో వాళ్ళలాగే అవ్వాలి అని, వాళ్ళని ఫాలో చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. అంటే సమానంగా తయారు చేస్తుంది. అందుకని ఎవరిని ప్రేమించాలి అంటే హయ్యెస్ట్ ఈ ప్రపంచంలో బాపుని మించినటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. కాబట్టి ఆయన్ని ప్రేమించండి. ఆ ప్రేమ మిమ్మల్ని ఆయన సమానంగా తయారు చేస్తుంది. ప్రేమ ఎప్పుడు కలుగుతుంది అంటే ఆయన యొక్క గుణాలు, ఆయన కర్తవ్యము, ఆయన ఏం చేయటం కోసం వచ్చాడు, మన ఎందుకు సెలక్షన్ చేసుకున్నారు, మనం ఎలాంటి వాళ్ళం, ఇప్పుడు ఎలా తయారు చేశారు మనని అని తెలుసుకున్నప్పుడు అనన్యమైనటువంటి ప్రేమ అనేది కలుగుతుంది. ఆ ప్రేమలో లవలీనం అయితే బాప్ సమానంగా అవ్వగలుగుతాం. ప్రేమ సదా ప్రతి ఒక్క సెకండు పరమాత్మని యొక్క తోడుని అనుభవం చేయిస్తూ ఉంటుంది. ఎవరి మీదైతే ప్రేమ ఉంటుందో వాళ్ళే పక్కన ఉన్నట్లు, ఎదురుగా ఉన్నట్లు, ఎప్పుడు తోడుగా నీడగా ఉన్నట్లు అనుభవం అవుతూ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ప్రేమ సదా తమ పైన బాపు యొక్క దీవెనల యొక్క హస్తం ఛత్రఛాయలాగా పనిచేస్తూ ఉంటుంది. అంటే ఎవరినైతే మీరు ఈ సంగమేఘంలో ప్రేమిస్తూ ఉన్నారో
స్మృతి చేస్తూ ఉన్నారు, ఆ బేహద్ బాపు తన యొక్క అభయహస్తం మీ తల మీద పెడుతూ ఉన్నారు. ఇది చెత్త ఛాయ సమానంగా మీకు పనిచేస్తూ ఉంటుంది. ప్రేమ అసంభవాన్ని సంభవం అనగా ఎంత సహజంగా చేస్తుంది అంటే, అసలు ఈ పని అయ్యిందా, నేనే చేశానా, ఎప్పుడైపోయింది అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ప్రేమ నిష్ఫలం అవ్వటం అనేది ఉండదు. ఎప్పుడైతే నిశ్చింతగా మీరు ఉంటూ ఉంటారో ఆ ప్రేమ యొక్క అనుభవము మీకు తెలుస్తూ ఉంటుంది. తండ్రి మన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సాధారణ రూపంలో వచ్చి మనకు ఎంత జ్ఞానం ఇస్తున్నారో ఆ తండ్రికే తెలుసు, మన మీద ఆయనకి ఎంత ప్రేమ ఉందో. జ్ఞానాన్ని బట్టి, ఇచ్చే వరదానాన్ని బట్టి, సమయాన్ని బట్టి, కలుసుకోవటం బట్టి మనకు మన పైన ఆయనకి ఎంత ప్రేమ ఉందో తెలుస్తూ ఉంటుంది. కాబట్టి జ్ఞానం యొక్క లోతుల్లోకి వెళ్తే, బాపుని యథార్థంగా అర్థం చేసుకుంటే, ఆయన తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరూ నాకు అవసరం లేదు అనేటువంటి స్టేజ్కి మనం చేరుకుంటాము. స్నేహము ప్రతి కర్మలో కూడా నిశ్చయాన్ని కలిగిస్తుంది. కాబట్టి విజయం తప్పకుండా అనుభవం చేస్తుంది. జిస్కా సాత్ భగవానే ఉన్కో కౌన్ రోకేగా. భగవంతుడు ఎవరి దగ్గర అయితే తోడుగా ఉన్నారో వాళ్లకు నిశ్చింత ఉంటుంది. వారి ప్రతి కార్యక్రమం కూడా విజయాన్ని ప్రాప్తింపచేస్తుంది. భగవంతుడు తోడుంటే సక్సెస్ కాకుండా ఉండటం అనేది ఉండదు కదా. అందుకని ఈ యొక్క ప్రేమ శక్తిని అనుభవం చేస్తూ ఉంటుంది. ఈరోజు బేహద్ ఆకారి బాపు అనేక జన్మల నుండి కష్టపడుతూ అలసిపోయినటువంటి పిల్లలను ఏరుకొని సెలెక్ట్ చేసుకొని సాకార దాదాజీ దగ్గరికి తీసుకొని వస్తూ ఉన్నారు. బేహద్ సాకారి దాదాజీ బాపూజీ ఎదురుగా కూర్చోవటం అంటే, నిలబడటం అంటే తక్కువ విషయం కాదు. ఇది ఎంత భాగ్యమో మురళిలో చెప్పారు. సాకార మిలని సబ్సే బడా భాగ్య హై అని. ఆయన కలుసుకోవటం అంటే ఆయన మాతో మాట్లాడటం లేదు కదా, పర్సనల్గా ములాఖాత్ లేదు కదా, మరి పర్సనల్గా మా ప్రశ్నలు మా కష్టాలు వింటం లేదు కదా అని అనుకోవద్దు. అందుకే నిన్న వీడియోలో రాముడు కూడా వనవాసానికి వెళ్తూ గురువుల యొక్క సాంగత్యంలో ఉంటూ ఆయన దర్శన భాగ్యంతో గొప్ప ప్రాప్తి లభిస్తుంది. చెప్పకుండానే ఆ యొక్క ఎనర్జీ మన లోపలికి వస్తూ ఉంటుంది. ఎలాగా అంటే, సూర్యుడు ఎదురుగా కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా మన శరీరంలో ఊర్జా శక్తి ఛార్జ్ అవుతూ ఉంటుందో, మరి బేహద్ బాప్ ఎదురుగా కూర్చోవటం అంటేనే ఆ శక్తి అనేది పాస్ అవ్వటం, వైబ్రేషన్ ఆరా అనేది మన దాకా రావటం. ఆయన ఆరాల్లోకి వెళ్ళిపోతే ఈ ఎనర్జీ అనేది ఉంటూ ఉంటుంది. దీన్ని అనుభవం చేసుకోవాలి. ఫీల్ అయితే మీకు తెలుస్తుంది ఆ శక్తి ఎంతో ఏమిటో అని. అందుకనే బేహద్ ఆకారి బాపు దాదాజీ సాకారంగా కింద ఉన్నటువంటి ఆయన దాదాజీ కూడా పిల్లల్ని కష్టం నుండి విముక్తి చేయటం కోసం సహజమైనటువంటి విధి ఏంటి, ప్రేమ అనే శక్తి, స్నేహికి శక్తి అంటూ ఉన్నారు. ఇది కూడా తండ్రి యొక్క ప్రేమ, టీచర్ యొక్క ప్రేమ, సద్గురు యొక్క ప్రేమ. బాప్ టీచర్ సద్గురువునే, ఇంకా అంతకు మించి వేరే సంబంధాలతో ప్రేమలు, బంధాలు, సంబంధాలు ఇవన్నీ బేహద్దు జ్ఞానంలో ఉండవు. అసలు మురళిలో కూడా అదే చెప్పారు, బాప్ టీచర్ సద్గురు అని. భక్తి భావన ఉన్న వాళ్లే సర్వ సంబంధ నిభావో అని భక్తి భావనతోటి చెప్పారు. అది కరెక్ట్ కాదు జ్ఞానులకి. మరి బాపూజీ మనకు ఇస్తున్నటువంటి బేహద్ జ్ఞానంతో మనకు అన్ని కష్టాలు తొలగిపోతూ ఉంటాయి. అన్నిటి నుంచి ముక్తి, సాకారంగా తండ్రి రావటము అంటే అసలైన ప్రేమని ఇవ్వటమే. బాపూజీ ఒకసారి చెప్పారు, సంగమ యుగంలో పిల్లలకి తండ్రి ప్రేమ ఇంతవరకు లభించలేదు అని, జ్ఞానము లభించలేదు. అదేంటి అనుకుంటున్నారా?
దాదా లేఖరాజు ద్వారా ఏదైతే పాలన పొందారో తండ్రి పాలన అనుకుంటూ ఉన్నారు. ఎందుకని ఆయన దాదా లేఖరాజ్ కృష్ణవాలి ఆత్మ హమారా బడా బాయి హై. ఇంకా వీరేంద్ర అవధి శంకర్ పార్టీ ద్వారా మరి పాలనలో ప్రేమ పాలన లభించిందా? ఆయన స్ట్రిక్ట్. మళ్ళా ఆయన కూడా సోదరుడే. రామకృష్ణ ఆత్మలు ఆల్మైటీ అథారిటీ యొక్క అంశావతారాలు, సోదరులు వాళ్ళు. ఇంతవరకు మన బ్రాహ్మణ ప్రపంచంలో పురుషార్థం చేస్తూ ముందుకు వెళ్తూ ఎంతవరకు తండ్రి భగవంతుణ్ణి కలుసుకోవటానికి బ్రాహ్మణ జీవితంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. భగవాన్ కో బాప్ కో ఢూండా లేకిన్ పకడ్ లియా బాయ్ లోగోం కో. ఈ మురళి పాయింట్ ఉంది. ఎవరిని పట్టుకున్నాము? తండ్రి కోసం వచ్చి అంటే సోదరులనే పట్టుకున్నాం. సోదరులు ఎంత ప్రేమ ఇస్తారు? సోదరులు వారసత్వం ఇస్తారా? ఇవ్వరు కదా. తండ్రి వారసత్వం ఇస్తారు. తండ్రి ఎప్పుడు వస్తారో సంగమేఘంలో వస్తున్నారు. బేహద్ జ్ఞానం ఇచ్చి జన్మ మరణ మృత్యు లోకం నుండి విముక్తి చేస్తున్నారు. ఇది తండ్రి యొక్క కర్తవ్యం. మరి ఈ మాట మురళిలో వచ్చింది, కానీ బీకేలోను అడ్వాన్స్లోనూ చెప్పలా. ఇక జన్మమరణ చక్రాలు ఉండవు, ఈ సృష్టి చక్రంలోకి రాము, మళ్ళా ఈ భూమి మీదకు వచ్చేది లేదు అన్న మాట మనం వినలా. 5000 సంవత్సరాల రిపీట్ అంటే బేహద్దు చక్రంలో ఇది ఒక చిన్న చక్రం. ఈ సంగతి అర్థం కాలేదు అన్నయ్యలకి. అందుకని వారు తెలుసుకున్నదే చెప్పారు. కాబట్టి ఇప్పుడు బేహద్దు జ్ఞానంతో మనకు అన్నీ అర్థమవుతూ ఉంటాయి. పిల్లలందరికీ ఈ వరదానం ఇస్తూ ఉన్నారు. మీరు బ్రాహ్మణ జీవితంలో ఆది సమయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. బచ్పన్ కా దిన్ బులానా దేనా, హాజ్ హసీ కల్ రులానా దేనా. చిన్ననాటి రోజులు మర్చిపోకూడదు. ఎంత ప్రేమగా మురళి వినేవాళ్ళం, మురళి రహస్యాలను తెలుసుకున్నాము అని. ఎక్కడైతే మురళీధరుడు ఉంటాడో అక్కడే మురళి యొక్క రహస్యాలు తెలుస్తాయి. కట్టి మురళి మోగించేటువంటి వాళ్ళ దగ్గర కాదు, జ్ఞాన చైతన్య మురళి నడిపించే వాళ్ళ దగ్గర అసలైనటువంటి జ్ఞాన రహస్యాలు ఉన్నాయి. దీనితోటే కదా కొత్త జీవితం, బేహద్దు జీవితం అనేది లభించింది. ఈ యొక్క ప్రేమ అనుభూతితోటి కష్టం అనేది ఉండదు, కష్టపడాల్సిన అవసరము ఉండదు. సహజంగా అనుభవం చేసుకోగలుగుతూ ఉంటాం. ఇది ఆది జన్మ యొక్క అనుభూతి. ప్రేమగా, చాలా ప్రేమగా ఆ ప్రేమలో మునిగిపోయాం. సదా ఈ స్నేహం యొక్క వరదానాన్ని, ప్రేమ యొక్క వరదానాన్ని స్మృతిలో ఉంచుకోండి. కష్ట సమయాల్లో చాలా శక్తిని ఇస్తూ ఉంటుంది. ఇదే కష్టాన్ని పరివర్తన చేస్తూ ఉంటుంది. వరదాత పిల్లలకు శ్రమ అనేది, అనుభవం అనేది ఉండకూడదు. బేహద్ ఆకారి బాపు ఆల్మైటీ అథారిటీ యొక్క పిల్లలకు కష్టపడటం మంచిగా అనిపించదు. అనుకునే బాపూజీ అంటున్నారు, మీరు కష్టపడటం నేను చూడటం లేదు అంటున్నారు. కష్టపడద్దు, ఈజీ పురుషార్థం చేయండి, తేలిగ్గా చేయండి, హల్కాగా చెయ్యండి. నిన్న కూడా చెప్పారు కదా, యోగ కామెంటరీ అంటే ఎక్కడికో వెళ్ళిపోయాం, గెలాక్సీలు, యూనివర్సులు, మల్టీ యూనివర్సులు, అలా కాదు. ఒకే ఒక్క హల్కా సంకల్పం చేయండి. మీరు బేహద్దు ఆల్మైటీ అథారిటీ యొక్క గ్రేట్ 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 గ్రాండ్ ఫాదర్ యొక్క రచన. నేను బేహద్దు కళల పరంధామానికి వెళ్ళాను. అక్కడి నుండి బేహద్ ఆకారి బాపు నుండి పవర్ తీసుకుంటూ ఉన్నా. ఈ యొక్క శక్తి అనంత కోటి బ్రహ్మాండాలకు వెళ్తుంది అని ఒక్క హల్కా సంకల్పం చేసి వదిలేయండి. ఇక మాటికి చేయాల్సిన అవసరం లేదు. ఆ సంకల్పమే అనంత సంకల్పాలుగా అయ్యి అనంత కోటి బ్రహ్మాండాల్లోకి చేరి మొత్తాన్ని పరివర్తన చేస్తుంది, శక్తిని ఇస్తూ ఉంటుంది. ఇది ఆల్మైటీ అథారిటీ యొక్క శక్తి, ఆయన నుండి తీసుకున్న శక్తి, ఆయన ఇచ్చేటువంటి శక్తి. కాబట్టి ఇక కష్టం అనేది ఎందుకు ఉంటుంది? ప్రేమ శక్తి విస్మృతిని కలిగించదు. ఎప్పుడు మర్చిపోలేరు. విస్మృతి కష్టాన్ని కలిగిస్తుంది. ఆ ప్రేమను మర్చిపోయారు, కష్టాలు పాలవటమే. ఆయనకు దూరం అయ్యారు, కష్టాలు పాలవటమే. ఎంత పెద్ద ఎలాంటి పరిస్థితి అయినా ప్రేమతోటి పరిస్థితులు అటువంటి పర్వతాన్ని కూడా పరివర్తన చేసి నీళ్ల సమానంగా చేయగలరు. నీళ్ళంటే ఎంత తేలిగ్గా ఉంటాయి, అలాగా జారిపోయే విధంగా పర్వతం లాంటి సమస్యలు కూడా మీరు ఈ శక్తితోటి చేసుకోగలుగుతారు. రాళ్లను కూడా నీళ్లులాగా కరిగించేటువంటి శక్తి బేహద్దు బాపు
ఇచ్చేటువంటి ప్రేమలో ఉంది. ఆ ప్రేమలో మీరుంటే మీ పత్తర్ బుద్ధి లాంటి, పాషాణ బుద్ధి లాంటి మనసు కూడా కరిగిపోతుంది నీళ్లులాగా. మాయ ఎలాంటి వికరాల రూపాన్ని, రాయల్ రూపాన్ని తీసుకొని వచ్చినా ఒక్క సెకండ్లో ప్రేమ సముద్రంలో దాన్ని ముంచెయ్యండి, అది కూడా మారిపోతుంది. ఈ యొక్క ప్రేమ నుండి మన బయటికి తీయటం, శక్తిని సమాప్తి చేయటం మాయకు సాధ్యం కాదు. కాబట్టి మీ ఎదురుగా ఎంత పెద్ద శక్తి చూ మంత్రం లాగా అన్నీ కూడా మారిపోతాయి మీ దగ్గర ఉన్నటువంటి శక్తితోటి. ఇది ఏమవుతుంది? బేహద్దు మంత్రం, బేహద్దు విశ్వ మహాపరివర్తన కోసం మహామంత్రం. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై, మహాశాంతి హై. ఇది మహామంత్రం. ఈ మంత్రం అజపాజపంగా దాంట్లో మునిగిపోవాలి, ప్రేమలో మునిగిపోవాలి. కేవలం మునిగి బయటికి తేలటం కాదు, మునిగిపోయే ఉండాలి. మునిగిపోతాం తోటి ఏమొస్తుంది? మీరు కూడా మాస్టర్ ప్రేమ సాగర్లుగా కాగలుగుతారు. కొంచెం సమయం స్మృతిలో ఉండి ప్యారీ బాపు మిఠా మా ప్యారీ బాపూజీ అని డుబ్కీ లాగావు మునగండి. మాయ కూడా మీ మీద దృష్టి వేస్తుంది, వీళ్ళు ఇమిడిపోయారా, బయటికి కనిపిస్తున్నారా కొద్దిగా అని. కొంచెం పిలక పట్టు కనపడింది, లాగుతుంది బయటికి. కానీ మన పిలక బాపూజీకి ఇవ్వాలి. తండ్రి పిలక పట్టుకొని తీసుకొని వెళ్తా అన్నాడు, మాయ అనలేదే. కాబట్టి మీరు సదా మునిగే ఉండండి. జ్ఞానము సముద్రంలో మునగండి. వీడియోస్ను చూడండి, పాతవి కొత్తవి. అయితే జ్ఞానము అనేది స్టెప్ బై స్టెప్గా చక్కగా అర్థం చేసుకునేది. ఎప్పుడు ఏ విధంగా బాపూజీ చెప్పారో, ఎప్పటికది సంబంధించింది ఎలాగా అని. జ్ఞానం నిత్య నూతనమైంది, ప్లాన్ మారుతూ ఉంటుంది, జ్ఞానం కూడా మారిపోతుంది. ఎందుకని? మనం పెద్దవాళ్ళం అవుతూ ఉన్నాం, పెద్ద క్లాసులకు వెళ్తూ ఉన్నాము, అందరికీ నిమిత్తమయ్యాము, మనం చేసేటువంటి వాళ్ళం. కాబట్టి జ్ఞానం మార్పుని మనం అర్థం చేసుకోవాలి. ఈ వరదానంలో మునిగిపోండి. ఏం వరదానం ఇచ్చారు బాపు? బేహద్కే బేహద్ విశ్వ రచయితలు మీరు, నేను మిమ్మల్ని మాలిక్ చేస్తాను అని, మీకు బేహద్ వారసత్వం ఇస్తాను అని. ఈ వరదానంలో మునిగిపోండి, స్నేహంలో మునిగిపోండి, ప్రేమలో మునిగిపోండి. అందరికీ అనుభవం అవుతుంది కదా. ఈ యొక్క బేహద్ బ్రాహ్మణ జీవితంలో బేహద్ ఆత్మిక ప్రేమ అనుభవం కాకపోతే ఇంకెప్పుడు చేసుకుంటారు? ప్రేమ సహజ యోగాన్ని కలిగిస్తూ ఉంటుంది. సహజంగానే బాపు జ్ఞాపకం ఉంటారు, లక్ష్యం జ్ఞాపకం ఉంటుంది, బేహద్ కళల పరంధామం జ్ఞాపకం ఉంటుంది, సంకల్పం నడుస్తూనే ఉంటుంది. ఎందుకని? ప్రేమలో ఎవరైతే మునిగిపోతారో వాళ్ళ దగ్గర సంపూర్ణ జ్ఞానం ఉంటుంది. సంపూర్ణము అంటే ఎక్కడ? బేహద్ కళల పరంధామం వరకు జ్ఞానం. ఆయన మీద ప్రేమ ఉంటాయని చెప్పినంత ప్రతి ఒక్క మాట స్మృతిలో ఉంటూ ఉంటుంది. ఈరోజు విశేషంగా ప్రేమ గురించి చెప్తూ ఉన్నారు బేహద్ ఆకారి బాపుదాదా. అమృత వేళ మొదలుకొని ఈ యొక్క లహరు తండ్రికి చేరుకుంటూ ఉంది. పిల్లలు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు, విశ్వ పరివర్తన కావాలి, విశ్వ కళ్యాణం కావాలి, అందరం కలిసి విశ్వ నవనిర్మాణం చెయ్యాలనే కార్యక్రమంలో ఉన్నారు. సర్వ ఆత్మల లోపల ఒక్క బాపు తప్ప ఇంకెవరూ కనపడటం లేదు. ఆయనకి కూడా చూస్తున్నారు ఆకారి బాపు. సహజ స్మృతి ఉంటుంది, కష్టం నుండి విముక్తి చేస్తుంది. యోగం సహజం ఎలా అవుతుంది? ప్రేమ కారణం వల్లే. ప్రేమ ఉంటే యోగం ఉన్నట్లే, పవర్ ఉంటే మీరు యోగం చేసినట్లే. ఎందుకని? మీరు ఆత్మ పరివర్తన చేసుకోవాలన్నా ఆత్మకు పవర్ కావాలి, పరం లైట్ కావాలి అంటూ ఉంటారు బాపు. సంగమయుగంలో పరమాత్మ యొక్క ప్రేమను పొందేటువంటి యుగం బేహద్దు కళ్యాణకారి పురుషోత్తమ సంగమయుగం. అంటే బేహద్దు బాపు యొక్క ప్రేమను పొందే యుగం. ఇది ఇప్పుడే లభిస్తుంది, అంత క్రితం లభించలా, ఇక ముందు కూడా లభించబోదు. నేను ఒక్కసారే వచ్చేది. భక్తి మార్గంలో అన్నట్టు సంగమ యుగే యుగే సంగమ యుగంలో వస్తాను,
బీకేలో చెప్పినట్టు 5,000 సంవత్సరాలు ప్రతిసారి వస్తాను అనేం కాదు. 5,000 సంవత్సరాలు డ్రామా కాదు, బేహద్దు డ్రామా ఇది. దీని యొక్క మహిమను మీరు తెలుసుకొని ప్రేమ యొక్క అనుభూతిని పొందండి. ప్రేమ సముద్రంలో మునిగితే మీకు అమూల్యమైనటువంటి రత్నాలు, వజ్రాలు తోటి మీ జోలి అనేది నిండుతూ ఉంటుంది. ఇవి అవినాశి, బేహద్దు. కాబట్టి భవిష్యత్తులో మీరు బేహద్దు ప్రాప్తిని పొందగలుగుతూ ఉంటారు. ఇది బేహద్దు. పరంపిత పరమాత్మ యొక్క ప్రేమ వజ్రాల కంటే అమూల్యమైనవి. కాబట్టి సదా మీరు దీనితోటి అలంకరించుకోండి. నలుమూలల పిల్లల యొక్క స్మృతి, స్నేహము యొక్క పాటలు ఏదైతే అంటూ ఉన్నారో నాకు వినపడుతున్నాయి అంటున్నారు బాపు. దిలారాం యొక్క మనసులో ఎమిడిపోయిన పిల్లలకి సదా కష్టాన్ని సమాప్తి చేసుకొని ప్రేమలో పరివర్తన అయ్యేటువంటి ఆత్మలకి, కష్టాన్ని ప్రేమగా పరివర్తన చేసుకునే శక్తిశాలి ఆత్మలకి సదా బేహద్దు పరంపిత పరమాత్మని యొక్క ప్రేమలో రంగరించబడినటువంటి ఆత్మలకి, ఆయన యొక్క సాంగత్యంలో ఉండేటువంటి శ్రేష్టమైన ఆత్మలకి, శక్తి స్వరూప్గా ఉండే ఆత్మలకి బేహదాల్మైటీ అథారిటీ బాపుతో పాటు దీవెనలు, ఆయన యొక్క అభయహస్తమును ప్రతి సెకండు అనుభవం చేసుకుంటూ ఆయన చిత్రఛాయలో ఉండేటువంటి విశేషమైన ఆత్మలకి బేహద్దుకే బేహద్దు మహా ప్రేమ సాగరుడు యొక్క ప్రేస్మృతులు మరియు నమస్తే. బేహద్కే బేహద్ పరం మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే, పరం శాంతి.